నిజంగా మీ ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాటలన్నీ? మా అమ్మాయి మా తల్లి వాడేది. మళ్ళీ వాడేదన్నమాట. మా అమ్మ వాడేది. మాది పల్లెటూరు కదా, చేన్లల్లా అటు ఇటు పోయినప్పుడు అమ్మ వాడేది. వినేది అంతే. మేము మాకు కూడా ఇక మేము అమ్మతోటి పోలే గాని మా అమ్మ వాడేది. మాది చిన్న పల్లెటూరు, చుట్టుపక్కలే పొలాలు. ఊరు మా అమ్మ వాడతా అంటే మా అమ్మ వెనక పనికి వచ్చిన వాళ్ళందరూ పాడేటోళ్ళు. మాకు వ్యవసాయాలు ఉన్నాయి, వేరేటోళ్ళకి కూడా పోవడం గానీ అన్ని ఉండేవి. పొలం పనులన్నీ చేస్తూనే ఉంటారు. పనులన్నీ చేసుకుంటూ మామూలుగా ఊర్లలో నాట్లు వేసేటప్పుడు పాటలు పాడతారు. ఆ మామూలు పత్తి పోయినప్పుడు అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా? పాడతాం. పాడండి ఒక పాట. నక్కలొర్రెగడ్డ కూరయ్యా గంగయ్య, గంపన్న దించిపోవురారయ్యా గంగయ్య, నీ గంప మీద మన్నునే అమ్మి సిన్నమ్మి, నాకు లోక నిందెలచ్చనే అమ్మి సిన్నమ్మి, ఇద్దరాముగూడు దామురారయ్యా గంగయ్య, బొంబాయి ఓ దామురారయ్యా గంగయ్య. నిజంగా బాగా పాడిరమ్మా. నిజంగా ఏదో అంటారు కదా, ఇద్దరు కలిసి పాడినా కూడా ఒక గొంతే. మరి ఇక్కడ మంగిలి చెప్పింది పాడడానికి పోదామా అన్న, ఇక ఆవిడలేదు వీళ్ళిద్దరు ఏమే పౌడే ఇక పౌడే పాడదాం అట్లాంటి మీకు పిచ్చమ్మా అని రెండు పాటలు 2 నిమిషాలు ఒక్కొక్క పాట వాడి పెట్టమన్నారు. పెట్టమంటే ఈమె వాడింది, నేను వాడిన, అక్క వాడింది. అప్పుడు నువ్వేం పాట పాడినావు మరి? అక్కతో ఇద్దరం కోరస్ వాడినాం. అదే గూట్లేమ కూసున్నది గురుజవన్నె పాయిరాము, సకని కళ్ళవార చూడవో బాలయ్య, తెల్ల తెల్ల కాశాల మీద తెల్లదయ్య మొలతాడు, దొడ్డు కాశాల మీద దొడ్డదయ్య మొలతాడు, దొడ్డగల్లి రాంగవంగనో బాలయ్య, దొరవారి కొడుక వండురో బాలయ్య, పిలన గొయ్య పట్టుకొని పిలబాటాలెల్లి రంగ, పిలన గొయ్య పిలుపులకయ్యో బాలయ్య, పికల జలు మానెనో బాలయ్య.